హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తెలంగాణ స్వాతి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు పల్లెటూరులో చేసుకునే పాలకూర పప్పు చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో చూసిన పప్పు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఒక లైక్ కూడా చేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఈ పప్పు చేయడానికి ఒక కుక్కర్లో 1/2 కిలో అంత పప్పు తీసుకొని మంచిగా కడిగేసుకొని మళ్ళీ మంచి వాటర్ పోసుకొని నానబెట్టుకొని 10 నిమిషాలు, ఓకే? సో ఇలా నానబెట్టడం వల్ల పప్పు చాలా త్వరగా ఉడుకుతుంది, మంచి టేస్టీ కూడా ఉంటుందన్నమాట. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోండి. అలాగే అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో ఎర్రకారం వేయట్లేదు, పచ్చిమిర్చి కాబట్టి ఒక 15-12 వరకు పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చుకొని ఇలా వేసుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాలు మీడియం సైజువి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 3 కట్టల వరకు పాలకూర మంచిగా నీట్గా కడిగేసుకొని ఇందులోనే వేసుకోండి అది కూడా. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలాగ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా అంతా కలిపేసుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి, నేను అది వీడియో పెట్టలేదండి. తర్వాత అన్నీ కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోండి. సో విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసినట్లయితే మనకు పప్పు చాలా మెత్తగా ఉడికిపోతుంది. అసలు ఎంత మెత్తగా అంటే రుబ్బన అవసరం లేదనమాట, అంత మెత్తగా ఉంది. కానీ మధ్య మధ్యలో టమాటాలు అవి ఉంటాయి కదా, సో వాటిని కూడా స్మూత్గా చేసుకోవాలంటే కంపల్సరీగా రుబ్బుకోవాలి కదా. సో నేనైతే పప్పు కవం తీసుకొని మొత్తం కూడా రుబ్బేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సినంత లిక్విడ్గా చేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడే. సో ఉప్పు వేసుకొని సో ఇప్పుడు మంచిగా ఒకసారి అంతా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పోపు కోసం అనమాట చిన్న కడాయి తీసుకొని అందులో ఎండుమిర్చి అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోండి. తర్వాత ఒక 10 వరకు ఎల్లిపాయలు కూడా వేసుకొని తర్వాత 2 రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని పోపు మొత్తం ఫ్రై అయ్యేలాగా బాగా వేయించుకోండి. అంటే మనకు ఎండుమిర్చి ఎర్రగా అయిపోవాలన్నమాట. సో తర్వాత రెడీగా ఉన్న ఈ పాలకూర పప్పులో మనము చేసి పెట్టుకున్న ఈ పోపు ఉంది కదండి, సో పోపును జాగ్రత్తగా తీసుకొని రెడీగా ఉన్న ఈ పాలకూర పప్పులో వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడే ఏదైనా ఉప్పు తక్కువైతే వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఫైనల్గా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకు పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే మంచిగా ప్లేట్ తీసుకొని అన్నం పెట్టుకొని పప్పు వేసుకొని కొద్దిగా మామిడికాయ పచ్చడి పక్కన పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మరి వీడియో ఇంతేనండి, నచ్చిందా? సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.